ఆచార్య చాణక్య గంభీర స్వరంలో ఇలా అన్నారు. చంద్రగుప్త, నీకు తెలుసా, ధనవంతుడు పేదవాడు మధ్య తేడా కేవలం ఒక్క విషయంలోనే ఉంటుంది. ధనం గురించి మరొక విషయం విను చంద్రగుప్త. ధనం రాత్రింబవళ్ళూ కష్టపడి పనిచేసేవాడికి రాదు. ధనం ఎవరికి వస్తుందంటే ఇతరుల ద్వారా పని ఎలా చేయించాలో తెలిసిన వాడికి వస్తుంది. అంటే ధనం ఎప్పుడూ బుద్ధిమంతుల వద్దకే వెళుతుంది, శారీరక శ్రమ చేసేవారి వద్దకు కాదు. శారీరక శ్రమతో ఎవరూ ఎప్పుడూ ధనవంతులు కాలేరు. వారి వద్ద ఎప్పుడూ సరిపడా ధనం ఉండదు. ఈ మాట నీవెప్పుడూ గుర్తుంచుకో. సరిపడా ధనం కావాలి, చాలా ధనం కావాలంటే నీ మానసిక శక్తిని పనిలో పెట్టు. బుద్ధితో పనిచెయ్యి, చేతులతో కాదు. రాజు ఎప్పుడూ తానే శ్రమ చెయ్యడు. సేఠ్ సాహుకారులు ఎప్పుడూ తామే కూలిపని చెయ్యరు. కూలిపని చేసేవారే ఎక్కువ కష్టపడతారు. ఎక్కువ పేదవారుగా కూడా వారే ఉంటారు. చంద్రగుప్తుడు వినమ్రంగా అడిగాడు, గురుదేవా, అయితే ధనవంతులయ్యే అసలు రహస్యమేమిటి? అయితే ధనవంతులందరూ ఎందుకు కాలేరు? చాణక్య ముసిరిపూసి నెమ్మదిగా ఇలా అన్నారు. చంద్రగుప్తా, ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకో. ఈ ప్రపంచంలోని సంపదంతా ఈరోజు గరీబులకు సమానంగా పంచిపెట్టినా కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పటి పరిస్థితే వస్తుంది. గరీబులు మళ్లీ గరీబులవుతారు, ధనవంతులు మళ్లీ అమీర్లవుతారు. ఎందుకంటే అమీరీ గరీబీ ధనంతో కాదు, బుద్ధితో ఏర్పడతాయి. తన బుద్ధిగుర్రాన్ని పరుగెత్తించే వ్యక్తికి ధనవంతులవ్వడానికి ఆలస్యం కాదు. బుద్ధిని నిద్రపోనివ్వి కేవలం శరీరంతో కష్టపడేవాడు జీవితాంతం పేదవాడిగా ఉంటాడు. ధనం బుద్ధి ఆట, కష్టమాట కాదు. అప్పుడు చాణక్య ఇలా అన్నారు. ఈరోజు నీకు 7 రహస్యాలు చెబుతాను. వీటిని తెలుసుకున్న తర్వాత నిన్ను ధనవంతుడిని చేరడానికి ఎవరూ అడ్డుకోలేరు. ఇవి చాణక్య నీతిలోని అత్యంత గాఢమైన సూత్రాలు. వీటిని అమలు చేస్తే ఒకరోజు మొత్తం భారతదేశం నీ పేరుతో జయఘోష చేస్తుంది. అప్పుడు చాణక్య మొదటి సూత్రం చెప్పారు. నియమం 1. నీ బుద్ధిలో డబ్బు పెట్టు. ఇది అతిపెద్ద పెట్టుబడి. నీవు నిజంగా ధనవంతుడవ్వాలనుకుంటే, జీవితంలో అంత ఎత్తుకు చేరాలనుకుంటే, డబ్బు కొరత లేకుండా, గౌరవం కొరత లేకుండా, స్వేచ్ఛ కొరత లేకుండా, అయితే మొదటి అతి ముఖ్యమైన పని ఏమిటంటే నీ దృష్టి, నీ డబ్బు, నీ సమయం అన్నీ మొదట నీ అక్కుపై, బుద్ధిపై పెట్టు. నీకు ముందే చెప్పాను కదా, శారీరక శ్రమను వదిలేయి. చేతులు కాళ్లతో కష్టపడడంలో తప్పేమీ లేదు. కాని అది నిన్ను ఒక పరిమితి వరకే తీసుకెళుతుంది. ఆ పరిమితి తర్వాత నీవు ఆగిపోతావు. కూలివాడు రాత్రింబవళ్ళూ గొడ్డలితో కొడతాడు, అయినా 2 రొట్టెలకు మోహపడి ఉంటాడు. ఎందుకంటే అతడు తన బుద్ధిని ఎప్పుడూ తెరవలేదు. బుద్ధిగుర్రాన్ని పరుగెత్తించు. పరుగెత్తించడమంటే నేర్చుకో, నేర్చుకుంటూ ఉండు. జీవితాంతం నేర్చుకుంటూ ఉండు. నేర్చుకోవడం ఆపేసిన వ్యక్తి బ్రతికి ఉండగానే చనిపోతాడు. అతని సంపాదన కూడా చనిపోతుంది. నియమం 2. అవకాశాలు తామంతట తాము రావు, వాటిని గుర్తించాలి. అవసరః కాలేన ఆగచ్చతి, కాలేన నశ్యతి, తం యః సన్నాదతి స సిద్ధిం ప్రాప్నోతి. అంటే అవకాశం సమయంతో వస్తుంది, సమయంతోనే నాశనమవుతుంది. దాని శబ్దాన్ని వినేవాడే సిద్ధిని పొందుతాడు. ధనవంతుడవ్వాలంటే 2వ ముఖ్యమైన నియమమేమిటంటే అవకాశాల కోసం కళ్ళు తెరవాలి. అవకాశాలు ఎప్పుడూ తలుపు తట్టి, బాబూ, నేను నీ అవకాశం, లోపలికి రానివ్వు అని చెప్పుకుంటూ రావు. అవకాశాలు ఎప్పుడూ మారువేషంలో వస్తాయి. కొన్నిసార్లు ఇబ్బంది రూపంలో, కొన్నిసార్లు ఎగతాళి రూపంలో, కొన్నిసార్లు స్నేహితుడి నోటి నుండి వచ్చిన ఒక వాక్యంలో. చాలామంది వాటిని చూసి తప్పించుకుంటారు. వాటిని గుర్తించేవారే కోటీశ్వరులు, అరబీశ్వరులు అవుతారు. నీవు ధనవంతుడవ్వాలనుకుంటే ఈ రోజు నుండి ఈ ప్రతిజ్ఞ చేసుకో. నేను ఏ అవకాశాన్ని వదులుకోను. నేర్చుకోవడమైనా, సంపాదించడమైనా, కలవడమైనా, ప్రయాణమైనా, ఏదైనా కొత్తగా చేయడమైనా నేను దాన్ని పట్టుకుంటాను. గుర్తుంచుకో, ధనం నీ వద్దకు రాదు. ధనం నీ వద్దకు రావడానికి మార్గం వెతుకుతుంది. ఆ మార్గమే అవకాశం. నీవు ఎంత ఎక్కువ అవకాశాలను పట్టుకుంటావో అంత ఎక్కువ మార్గాలు ధనానికి తెరుచుకుంటాయి. అవకాశాలను వదులుకుంటూ పోతే మొదటి నియమాన్ని ఎంత బాగా పాటించినా నీ సంపూర్ణ నేర్పు వృధా అవుతుంది. ఎందుకంటే నేర్పును ఉపయోగించడానికి అవకాశం కావాలి. నియమం 3. సమయం ధనం కంటే కూడా 1000 రెట్లు విలువైనది. నీవు నిజంగా ధనవంతుడవ్వాలనుకుంటే, అరబులు కాకపోయినా ఆర్థిక స్వేచ్ఛ సాధించాలనుకుంటే, డబ్బు నీ బానిస అయ్యేలా కాకుండా, నీవు డబ్బుకు బానిస కాకుండా, ఈ రోజు నుండి ఒక్కసారి శాశ్వతంగా గుండిలో గుచ్చుకో. సమయం అత్యంత ఖరీదైనది.
డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు, కానీ సమయం పోతే అది శాశ్వతంగా పోతుంది. ఒక్కసారి పోయిందంటే తిరిగిరాదు. ప్రపంచంలోని అన్ని ధనవంతులు ఒక విషయం మీద ఏకీభవిస్తారు. వారి అతిపెద్ద ఆయుధం వారి సమయం మీద నియంత్రణ. వారి అతిపెద్ద పెట్టుబడి వారి సమయ నియంత్రణ. నీవు ఇప్పటికీ సమయాన్ని వృధా చేస్తున్నావంటే నీవు ధనవంతుడవ్వడానికి అర్హుడివి కాదు. ఎందుకంటే ధనవంతుడవ్వడం ఆట కాదు, ఇది యుద్ధం. ఈ యుద్ధంలో అత్యధికంగా క్రమశిక్షణ పాటించేవాడే గెలుస్తాడు. ధనం నీ వద్దకు అప్పుడే వస్తుంది, నీవు అది అర్హుడవని నీవు నిరూపించినప్పుడు. నీవు అది నిరూపించగలిగేది నీ ప్రతి క్షణాన్ని, ప్రతి శ్వాసను, ప్రతి నిమిషాన్ని దానికి అర్పించినప్పుడు. ఈ రోజు నుండి ప్రతిజ్ఞ చేసుకో, నా సమయం నా అతిపెద్ద ఖజానా, దీన్ని ఎవరినీ తాకనివ్వను. వృధా మాటమాడేవారిని, వృధా అలవాట్లని, వృధా ఆలోచనలని దగ్గరకి రానివ్వను. నా ప్రతి నిమిషం నా లక్ష్యానికే. 24 గంటల్లో 24 గంటలు నా కలకే. ప్రాణమున్నంతవరకు ఆగను. ఈ ఒక్క నియమాన్ని జీవితంలో అమలు చేసేస్తే 7 నియమాల్లో మిగిలినవన్నీ నీ జీవితంలోకి స్వయంగా వచ్చేస్తాయి. ఎందుకంటే సమయంపై ఆధిపత్యం సాధించినవాడు ధనంపై, జీవితంపై, విధిపై ఆధిపత్యం సాధించేస్తాడు. నియమం 4. ధనం రాకముందే నిన్ను సిద్ధం చేసుకో. ధనం సంపాదించడం కష్టం కాదు, నిజంగా కష్టమైనది ధనాన్ని నీ దగ్గర ఉంచడం. నీవు చూసి ఉంటావు, లాటరీ గెలిచినవాళ్లు 2-4 ఏళ్లలోనే బీదలవుతారు. జీతం పెరిగినవాళ్లు 1 సంవత్సరంలోనే మళ్లీ అదే ఏడుపు. వ్యాపారం చేసినవాళ్లు 2 ఏళ్లలోనే అప్పుల గుండంలో మునిగిపోతారు. ఎందుకంటే ధనం రాకముందే వాళ్లు తమను తాము సిద్ధం చేసుకోలేదు. వాళ్లు పాత్రలు మాత్రమే, సంయమనంలేని పాత్రలు. నీళ్లు పోస్తే అన్నీ కిందికి కారిపోతాయి. మా లక్ష్మి చాలా తెలివైనది. ఆమె ఎక్కడా ఉండదు. సంయమనం లేని చోట, నియంత్రణ లేని చోట, చెడు అలవాట్లున్న చోట. ధనం ఒక నది. నీవు ఒడ్డు గట్టవు. బంధం నిర్మించకపోతే అది పారిపోతుంది. ఆ ఒడ్డు నీ లోపలే నిర్మాణమవుతుంది, నీ అలవాట్లలో, నీ చరిత్రలో, నీ స్వభావంలో. కాబట్టి ఈరోజు నియమం అత్యంత కఠినమైనది, అత్యంత అవసరమైనది. ధనం రాకముందే నిన్ను సిద్ధం చేసుకో. నీవు ఈరోజు గరీబివి అయినా సంయమనం నేర్చుకుంటే రేపు ధనవంతుడైనా రాజులాగే ఉంటావు. నీవు ఈరోజు ధనవంతుడివైనా సంయమనం నేర్చుకోకపోతే రేపు బీదవై ఏడుస్తావు. ధనం వచ్చిన కరవాతే నీ అసలు పరీక్ష మొదలవుతుంది. అది నీకు చూపిస్తుంది నీవు నిజంగా ఎవరివో. లోభమా, సంతోషమా, అహంకారమా, వినయమా, దుర్వ్యయమా, వివేకమా, ప్రదర్శనమా, గాంభీర్యమా? చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతారు. మొదటి పెద్ద జీతం వచ్చిన వెంటనే కొత్త గడ్డే, కొత్త ఫోన్, పార్టీ, మద్యం, ఆటపాటలు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత సైకిల్. నేను నీతో చెబుతున్నాను, ధనం రాకముందే నిన్ను అలా తయారు చేసుకో. కోట్లు వచ్చినా నీవు ముందటిలాగే ఉండాలి. బూట్లు పాతవైనా లేదా ఇటాలియన్ బూట్లైనా నడక అదే ఉండాలి. భోజనం ఢాబాలోనా 5 నక్షత్రాలో, ఆకలి అదే ఉండాలి. ఇదే అసలు సన్నద్ధత. లోభం ధనానికి అతిపెద్ద శత్రువు. 2 పైసలు చేతికి రాగానే లోభం చెబుతుంది, అరే యార్, ఇప్పుడు జీవితం ఎంజాయ్ చెయ్యు, ఇప్పుడు మజా చెయ్యు. నీవు ఆనందించే ఆలోచనలో నీ భవిష్యత్తును చంపేస్తావు. నియమం 5. నీ సహవాసాన్ని సరిచేసుకో. నీ మనస్సును లక్ష్యం వైపు ప్రేరేపితంగా ఉంచు. నీవు ఎంత నేర్చుకున్నా, ఎన్ని అనుభవాలు పొందినా, ఎంత సమయం ఖర్చు చేసినా నీ సహవాసం చెడితే అన్నీ వృధా. నీవు ఎవరితో ఉంటావో అలాగే అవుతావు. నీ సంపాదన, నీ చరిత్ర, నీ భాగ్యం, నీ భవిష్యత్తు ఇవన్నీ నీ చుట్టూ ఉన్న 5గురి సగటుతో నిర్ణయమవుతాయి. నీవు ఎక్కడ కూర్చుంటావో, ఎవరితో టీ తాగుతావో, ఎవరితో రాత్రి గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతావో అదే నీకు 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటావో చెబుతుంది. ధనవంతుడు కావాలనుకునే వ్యక్తి మొదట తన సహవాసాన్ని చూడాలి. ఎందుకంటే ఇనుము ఇనుముతోనే పదునవుతుంది. అలాగే మనిషి మనస్సు తనతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తిలాంటిదవుతుంది. నీవు నీచులు, బద్ధకులు, కామాతురులు, ప్రతికూలంగా మాట్లాడేవాళ్ల మధ్య ఉంటే నీ మనస్సు కూడా అలాగే అవుతుంది. నీకు అనిపిస్తుంది, ప్రపంచంలో ఏమీ సాధ్యం కాదు, డబ్బు కేవలం అదృష్టంతోనే వస్తుంది, కష్టపడితే ఏమీ కాదు. ఇలాంటి ఆలోచనలతో నీవు స్వయంగా నీ కాళ్లపై గొడ్డలి వేసుకుంటావు. కాని నీవు ఉన్నత ఆలోచనలు కలిగినవారి, ధనవంతుల, విద్వాంసుల, సంయమనం కలిగినవారి, లక్ష్యనిష్ఠుల మధ్య ఉంటే నీ మనస్సు కూడా ఎగబాకుతుంది. నీకు స్వయంగా అనిపిస్తుంది, నేనూ చేయగలను. చంద్రగుప్త, జీవితంలో ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకో. అప్పు అనేది పుట్టగత్తిలాంటిది. అది సంబంధాలను బలహీనం చేస్తుంది, ఎంత బలమైన సంబంధమైనా.
అప్పుల వల్లే ధనానికి అత్యధిక నష్టం జరుగుతుంది. జీవితంలో డబ్బు అడగడానికి మన సొంత బంధువులే వస్తారు, కొన్నిసార్లు స్నేహితులు కూడా. కాని మనకు లేదు అని చెప్పడానికి ఇబ్బంది కలుగుతుంది. భయపడతాం, సంబంధం తెగిపోతుందేమో అని. నిజమేమిటంటే చాలామందికి లేదు ఎలా చెప్పాలో తెలియదు. సరైన మాటలు, సరైన విధానం ఉండదు. కాని ఈరోజు నీకు ఆ రణనీతి చెబుతాను. ఎవరైనా అప్పు అడిగి వచ్చినప్పుడు ఈ 3 ప్రశ్నలు అడిగితే వాళ్లు స్వయంగా అప్పు అడగడం మానేసి ఏదో ఒక బాహ్య కారణం చెప్పి నీ దగ్గర్నుండి జారుకుంటారు. కాని చంద్రగుప్త, ఇది ఒక విద్య. దీన్ని నీవు తెలుసుకోకపోతే ఎప్పటికీ ఇబ్బందుల్లోనే ఉంటావు. ఎందుకంటే నేను చూశాను, చాలామంది ఈ కారణంతోనే తమ జీవితకాల సంపాదనను కోల్పోతారు. నమస్కారం స్నేహితులారా, డే ఇన్స్పైర్డ్ ఛానల్కు మీకు మళ్లీ స్వాగతం. మీకు చాణక్య నీతి నచ్చితే కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీరు భారతదేశంలో ఏ రాష్ట్రం నుండి ఈ వీడియో చూస్తున్నారో. అప్పుడు మాకు అర్థమవుతుంది మా మాటలు ఎక్కడెక్కడికి చేరుతున్నాయో. ఇప్పుడు ఆలస్యం లేకుండా వీడియో మొదలు పెడదాం. స్నేహితులారా, చాణక్య మాటలు ఈరోజు కూడా అంతే నిజమైనవి. అప్పటి కాలంలో ఎలా ఉన్నాయో అలాగే. ఊహించండి, చాణక్య కాలంలో పాటలీపుత్ర గల్లీల్లో ఒక సాధారణ వ్యాపారి ఉండేవాడు. పేరు విష్ణుదాస్. అతడు రాత్రింబవళ్లు కష్టపడి తన వ్యాపారం నడిపేవాడు. ధాన్యం అమ్మేవాడు. కొద్దిగా ఆదా చేసుకునేవాడు తన కుటుంబం కోసం. ఒకరోజు అతని దూరపు బంధువు వచ్చాడు. అన్నా, నా పంట నీళ్లల్లో పోయింది, కొద్దిగా డబ్బు అప్పు ఇవ్వు, తదుపరి పంటతో తిరిగి ఇస్తాను. విష్ణుదాస్ హృదయం కరిగింది. తన సంపాదనంతా ఇచ్చేశాడు. కాని నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆ బంధువు కనిపించలేదు. తర్వాత తెలిసింది అతడు ఆ డబ్బును ఆడంబరంగా ఖర్చు చేశాడని. విష్ణుదాస్ కుటుంబం ఆకలితో బాధపడింది. పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోయారు. ఆ సంబంధం ముందే బలహీనమైపోయింది. చాణక్య అంటారు, ధనాన్ని కాపాడనమంటే కుటుంబాన్ని కాపాడడమే. ఈరోజు కూడా అదే జరుగుతోంది. ఫోన్లో మెసేజ్ వస్తుంది, భాయ్ ఎమర్జెన్సీ, 500 అప్పు ఇవ్వు. మనం ఇస్తాం. ఇవ్వకపోతే చెడుగా అనిపిస్తుంది కదా. కాని నిజమేమిటంటే డబ్బు ఇచ్చిన తర్వాత సంబంధం బలపడడం కంటే బలహీనమవుతుంది. ఎందుకంటే డబ్బు తిరిగి రాకపోతే గొడవలు మొదలవుతాయి. అడిగితే మనమే విలనవుతాం. ఇప్పుడు ప్రశ్న, ఈ ఉచ్చు నుండి ఎలా తప్పించుకోవాలి? చాణక్య నీతి మనకు చెబుతోంది, భావోద్వేగాలలో పడకు, బుద్ధితో నడుచు. నీకు చాణక్య చెప్పిన 5 మార్గాలు సరళంగా ఒక ముసలి గురువు శిష్యులకు వివరిస్తున్నట్లు చెబుతాను. ఈ మార్గాలతో నీవు ఎవరినీ బాధపెట్టకుండా లేదు అని చెప్పగలవు. అందులో చాణక్యకాలపు కథలు కూడా జోడిస్తాను. ఈ సూత్రాలు ఎంత పురాతనమైనవో, ఇప్పటికీ ఎంత పనిచేస్తాయో మీరు అనుభవిస్తారు. ఇప్పుడు చాణక్య చెప్పిన 5 మార్గాలను వివరంగా చూద్దాం. మొదటి మార్గం, తక్షణం సమాధానం ఇవ్వకు. సమయాన్ని ఢాలుగా ఉపయోగించు. ఎవరైనా డబ్బు అడిగి వచ్చినప్పుడు ఎంత పెద్ద ఎమర్జెన్సీ అని చెప్పినా వెంటనే అవును లేదా లేదు అని చెప్పకు. ముసిరిపూసి ఇలా అను, భాయ్ నీ ఇబ్బంది నాకు అర్థమవుతోంది, కాని నా డబ్బు వివిధ చోట్ల పెట్టుబడి పెట్టాను. నా లెక్కలు చూసి ఇంట్లో వాళ్లతో మాట్లాడి రేపు నీకు చెబుతాను. ఈ 24 గంటలు నీకు ఆలోచించే అవకాశమిస్తాయి. అదే సమయంలో వాళ్ల నిజాయితీని కూడా పరీక్షిస్తాయి. చాణక్య కాలంలో ఒక రాజకుమారుడుండేవాడు. ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు. ఒకసారి ఒక జాసూస్ వచ్చి, మహారాజా, శత్రుగూఢచార్య కోసం తక్షణమే బంగారు నాణేలు కావాలి అన్నాడు. రాజకుమారుడు వెంటనే ఇచ్చేశాడు. తర్వాత తెలిసింది ఆ జాసూస్ శత్రువు వాడని. చాణక్య అతన్ని తిట్టారు. సమయం తీసుకో, ఆలోచించు, తర్వాత నిర్ణయం తీసుకో. ఈరోజు కూడా అదే పనిచేస్తుంది. ఎవరైనా యూపీఐ ట్రాన్స్ఫర్ అడిగితే చెప్పు, బ్యాంకు ఇప్పుడు మూసేసిందిరా, రేపు చూద్దాం. చూస్తావు. నిజమైన అవసరం లేకపోతే వాడు ఎదురుచూడడు, వేరే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతాడు. నా ఒక స్నేహితుడు ఇలాగే చేశాడు. అతని చచ్చేర సోదరుడు 20,000 అడిగాడు. స్నేహితుడు సమయం అడిగాడు. మరుసటి రోజు వాడే వచ్చి, వద్దులేరా, వేరే ఎవరో ఇచ్చాడు అన్నాడు. తర్వాత తెలిసింది ఆ పార్టీలో ఖర్చు చేయడానికే అడిగాడని. ఇలాంటి చిన్న అనుభవాలు మనకు ధైర్యం ఎంత పెద్ద ఆయుధమో నేర్పుతాయి. రెండవ మార్గం, సరైన విధంగా ప్రశ్నలడుగు. 24 గంటల తర్వాత వాడు మళ్లీ వచ్చినప్పుడు పైసా లేదు అని సాకులు చెప్పకు. బదులుగా ఇలా అడుగు, భాయ్ నేను సహాయం చెయ్యాలనుకుంటున్నాను, కానీ ఈ డబ్బు నాకు త్వరగా తిరిగి కావాలి. నాకు నా ఖర్చులు ఉన్నాయి. నీవు తిరిగి ఇచ్చే ఖచ్చితమైన ప్లాన్ ఏమిటి?
డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఈ ప్రశ్నలు వాళ్ల నిజాయితీని బయటపెడతాయి. చాణక్య అంటారు, ప్రశ్న అనేది బాణం, అది అబద్ధాన్ని ఛేదిస్తుంది. అప్పటి కాలంలో ఒక సాహుకారుడు ఎప్పుడూ అప్పులు తీసుకునేవాడు. కాని చాణక్య శిష్యులకు ఇలా నేర్పారు, ఎలా తిరిగిస్తావు అని అడుగు. వాడు గోలమాలుగా సమాధానమిచ్చేవాడు. అప్పుడు ప్రజలు తప్పించుకునేవారు. ఈరోజు కూడా అదే. ఎవరైనా శాలరీ వచ్చినప్పుడు ఇస్తాను అంటే సరే, కాని చింతపడకు, నమ్మకం పెట్టు అంటే జాగ్రత్త. అప్పుడు నీవు ఇలా అను, నమ్మకం ఉందిరా, కాని సంబంధం డబ్బు కంటే పెద్దది. డబ్బు రాకపోతే సంబంధం చెడిపోతుంది. అది నేను కోరకోను. ఈ మాట వాళ్లను ఆలోచింపజేస్తుంది. నా మౌసీతో ఒకసారి ఇలాంటిది జరిగింది. ఆమె బావమరిది పైసా అడిగాడు. మౌసీ ప్రశ్నలు అడిగింది. వాడు తడబడి, వద్దులే చాచీ, వేరే ఎవరో తీసుకుంటాను అన్నాడు. తర్వాత తెలిసింది, ఆ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టి ఓడిపోయాడని. ప్రశ్నలు అడగటం నిన్ను రక్షకుణ్ణి చేస్తుంది, దోపిడీదారుణ్ణి కాదు. మూడవ మార్గం, భద్రత, సెక్యూరిటీ కోరు, బంధకం నియమం. వాడు ఇంకా జిద్దుగా ఉంటే ఇలా అను, భాయ్, నియమాలుంటాయి కదా, నేనిస్తాను, కానీ ఒక చిన్న గ్యారంటీ కావాలి. చెక్కు ఇవ్వు, లేదా ఏదైనా వస్తువు పెట్టు. చాణక్య అంటారు, బంధకం లేకుండా ధనమివ్వడం అంటే ఇసుకలో నీళ్లు పోయినట్లే. అప్పటి కాలంలో బంగారు ఉంగరం లేదా భూమి కాగితం పెట్టేవారు. ఒక కథ ఉంది. చాణక్య శిష్యుడు ఒక వ్యాపారి నుండి అప్పడిగాడు. నమ్మకముంది అన్నాడు. చాణక్య జోక్యం చేసుకుని, నమ్మకం మంచిది, కాని రుజువు మరింత మంచిది అన్నారు. వ్యాపారి చెక్కడిగాడు. ఆ వ్యక్తి పారిపోయాడు. ఈరోజు పోస్ట్ డేటెడ్ చెక్ అడుగు. వాడు కోపగిస్తే ఇలా అను, చెక్కు కాదురా, ఇది కేవలం సేఫ్టీ. స్వచ్ఛమైన ఉద్దేశం ఉన్నవాడు ఇస్తాడు, లేనివాడు తప్పుకుంటాడు. నా పొరుగువాడు ఎప్పుడూ అప్పులిచ్చేవాడు. ఒకసారి గ్యారంటీ అడిగాడు. మాట్లాడినవాడు కోపగించాడు. కాని తర్వాత తెలిసింది, ఆ వ్యక్తి ఇతరులను మోసం చేస్తున్నాడని. ఇలా చేసినందుకు నా పొరుగువాడి డబ్బు కాపారబడింది. నాలుగవ మార్గం, లోటు భ్రమ, కొరత భావన కల్పించు. వాడు ఇంకా ఒత్తిడి చేస్తూ, సరే, ఇంట్లో వాళ్లతో మాట్లాడు అంటే నీవి ఇలా సమాధానమివ్వు, యార్, డబ్బు ఉండేది, కాని ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేశాను. ఇప్పుడు తీస్తే పెనాల్టీ వస్తుంది, నష్టమవుతుంది. నీవు ఆ నష్టాన్ని భరిస్తే తీసిస్తాను. చాణక్య దీన్ని అభావమాయ అని పిలిచారు. అప్పటి కాలంలో ఒక రాజు తన మంత్రిని ఇలా అన్నాడు, నా దగ్గర ఖజానా ఉంది, కాని ఇప్పుడు మూసేశాను. దాన్ని తెరవడానికి ఖర్చు నీవి ఇస్తే ఇస్తాను. మంత్రి వెనక్కి తప్పుకున్నాడు. ఈరోజు కూడా ఇదే పనిచేస్తుంది. ఎవరూ నీ నష్టాన్ని ఎందుకు భరిస్తారు? వాళ్లే అంటారు, వద్దులే, ఏదో ఒకటి చూసుకుంటాను అని. నా చచ్చేర తాత ఇలాగే చేశాడు. అతని స్నేహితుడు డబ్బడిగాడు. తాత అన్నాడు, బ్యాంకు నుండి తీస్తాను, కాని పెనాల్టీ వస్తుంది. స్నేహితుడు వెంటనే, వద్దులేరా, వేరే ఎవరో ఇస్తారు అని వెళ్ళిపోయాడు. ఇలా చతురతతో గొడవ లేకుండా డబ్బు కాపాడుకోవచ్చు. ఐదవ మార్గం, చిన్న దానమివ్వు, సహాయముంటే. చాణక్య అంటారు, దానంతో శత్రులు కూడా మిత్రుడవుతాడు. ఎవరైనా నిజంగా ఇబ్బందిలో ఉన్నారని అనిపిస్తే, బిడ్డ ఫీజు, ఆస్పత్రి ఖర్చు వంటివి పూర్తి మొత్తం అప్పుగా ఇవ్వకు. ఇలా అను, భాయ్, పూర్తి మొత్తం ఇవ్వలేను కాని ఇంతమాత్రం ఇవ్వగలను. దీన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే నీ ఎక్కువ డబ్బు కాపాడబడుతుంది, నీ గౌరవం పెరుగుతుంది. వాడు మళ్లీ పెద్ద మొత్తం అడగడు. చాణక్య కాలంలో ఒక గరీబు రైతు రాజు దగ్గరికి వచ్చాడు. రాజు పూర్తి సహాయం ఇవ్వలేదు, కాని చిన్న మొత్తం ఇచ్చాడు. ఆ రైతు ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉన్నాడు. ఈరోజు కూడా అదే. 50,000 అడిగితే 5,000 లేదా 10,000 దానంగా ఇవ్వు. వాడు సంతోషిస్తాడు, నీవు సురక్షితంగా ఉంటావు. నా ఒక సోదరి ఇలాగే చేసింది. ఆమె స్నేహితురాలు పెద్ద మొత్తం అడిగింది. సోదరి చిన్న మొత్తం దానంగా ఇచ్చింది. ఆ స్నేహితురాలు సంతోషించింది. రిష్టం మరింత బలపడింది. పెద్ద మొత్తాల విషయంలో, అంటే లక్షలు వంటివి అయితే కాగితపు పని తప్పనిసరి. చాణక్య అంటారు, లిఖితం లేని వ్యవహారం వివాదాలకు బీజం. అగ్రీమెంట్ రాసుకో, చెక్కు తీసుకో. స్వచ్ఛ ఉద్దేశ్యం ఉన్నవాడు అంగీకరిస్తాడు, లేనివాడు పారిపోతాడు. చివరి సందేశం, చాణక్య శిక్షణ. సంబంధాల విలువ తెలుసుకో. లేదు అనడం వల్ల సంబంధం తెగిపోతుందంటే అది అసలు సంబంధమే కాదు. స్వీయ రక్షణే ముఖ్యం. ఈ రోజు నుండి ఈ నియమాలను అమలు చెయ్యి. సమయం తీసుకో. సరైన ప్రశ్నలు అడుగు. భద్రత కోరు.
లోటు భావన కల్పించు. అవసరమైతే చిన్న దానమివ్వు. లేదు అనడం ఆత్మసన్మానం. ధనరక్షణ అంటే స్వాభిమాన రక్షణ. చాణక్యనీతి శాశ్వతం. ఈ సూత్రాలు అప్పట్లోనూ ఇప్పుడు ఎప్పుడూ పనిచేస్తాయి. నమస్కారం స్నేహితులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్లో మీ రాష్ట్రం చెప్పండి, మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఉపయోగకరమైన వీడియోతో. జై హింద్.